లెట్స్ గో. మా ఇప్పుడైతే మనం వేపకొండ లోపల ఇది కోరి మధ్యన చెరువులాగా ఉంటుంది. కొద్దిగా డేంజరస్ అట, జాగ్రత్త, ఎవరు రాకండి. అందుకు మేము ఎందుకు వచ్చారా, మీరు ఎందుకు వచ్చారంటే జస్ట్ చూపించడానికి అంతే. మేము కూడా లోపలికి వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళడానికి నాట్ అలౌడ్. ఫుల్ గేట్ మధ్యలో వాటర్ అనేది ఉంటది, అది ఎలా ఉంటుందో ఒకసారి మిమ్మల్ని చూపిద్దాం. అంతవరకే, ప్లీజ్ ఎవరు రావద్దు, ఎవరు కూడా నాట్ అలౌడ్ ఎవరికి కూడా. ఇది చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా. జస్ట్ నార్మల్ గా మీకు చూపించడం కోసం మాత్రమే మేము పర్మిషన్ అడిగి ఇక్కడికి వచ్చాం అన్నమాట. ఓ చూసారా గైస్, ఇప్పుడు ఆ కొండ మధ్యలో చూసారా, చూపించా. ఆ కొండలు డైరెక్ట్ గా ఎలాగైతే ఉందో సేమ్ ఈ స్పాట్ కూడా ఇక్కడ నుంచి అలా కిందకి డైరెక్ట్ గా ఉంటది అనమాట. మాయ ఇదేంటంటే దగ్గర మాయ ఇది 400 to 600 లోపలికి. ఇప్పుడు నేను పైన ఉన్నాను, నా దగ్గర లోతు 400 to 600 meters డౌన్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు కూడా చూడండి, అసలు ఇక్కడ సెక్యూరిటీ అనేది గోడలు లేవు అసలు. మేము ఏంటంటే చాలా జాగ్రత్తగా మేము చూస్తున్నాం మేము. సో ఎవరు ఇదేంటంటే నాట్ అలౌడ్ అన్నమాట, రావడానికి లేదు. ఏదైతే ఈ స్పాట్ ఉందో ఆ స్పాట్ నుంచి అవతలకి డైరెక్ట్ గా అక్కడ చూసారా గోడలు ఎలాగ ఉన్నాయో, ఆ గోడ నుంచి ఎలా అయితే కిందకు ఉందో సేమ్ ఇక్కడ నుంచి అలాగే. కనీసం బ్యారిగేషన్ కూడా లేదు. సో ఇది కంప్లీట్లీ రిస్కీ ఏరియా. దయచేసి ఎవరైతే రాకండి. ఇది పర్పస్ కోసం, అందుకోసమే వన్ ఆఫ్ నా ఫ్రెండ్ అవ్వచ్చు, నా సబ్స్క్రైబర్ అవ్వచ్చు చెప్పారన్నమాట, ఒకసారి బ్రదర్ వచ్చి చూపించండి అనేసి. సో అందువల్ల మేము రావడం అయితే అయింది. జస్ట్ మీకు రెస్ట్రిక్టెడ్ అని చెప్పడానికి మాత్రమే. దయచేసి ఎవరు రాకండి, వచ్చేసి ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దాం చూద్దాం అని చెప్పేసి చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే పడిపోతారు కూడా. పడిపోయి ఎంజాయ్ చేయడం అయితే ప్రదేశం కాదు, ఎంజాయ్ చేయడం అయితే కాదు. ఒక చెప్పాలంటే ఒక హారర్ స్పాట్ లాంటిది ఇది. మేము ఇంకా ముందుకెళ్ళి తీద్దామంటే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే భయం ఎందుకు లేదు, వెళ్ళిపోవడమే, ఇంకా ఏముండదు. కనీసం అసలు స్టాండ్ ఉన్న పని బాగుండేది. డైరెక్ట్ గా మరి తీస్తున్నాం, మీరే చూడండి ఎలా ఉందో వ్యూ. వ్యూ అయితే హైలైట్ కాకపోతే నాట్ అలౌడ్. చీరలు పట్టుకో, జాగ్రత్త. చాలు కొద్ది ఇంకా. వర్షం పడినప్పుడు ఏంటంటే మా 4 వైపులు ఉన్నాయి కదా కొండలు, 4 వైపులో వాటర్ ఫ్లోటింగ్ అనేది కిందకు వస్తుంది అనమాట. సో వాటర్ అలాగే ఇది వాటర్ అనేది ఏర్పడింది, ఒక చెరువులాగా అయితే ఏర్పడింది. ఇదంతా ఏంటంటే వర్షపు నీరు. ఓకేనా మాయా, ఇదంతా కూడా వర్షపు నీరు మాయా. ఓకే, ఎవరు రావద్దు, ఇది చూడాల్సిన ప్రదేశం కాదు, ఎంజాయ్మెంట్ అస్సలు కాదు. జస్ట్ మీరు అలా వీడియోలో చూడండి, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయండి. అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది కూడా నొక్కండి, ఎందుకంటే మీకు ఆల్ నోటిఫికేషన్స్